గత సీఎం జగన్ ఆదేశాలు అంటే ఆయన ఏది చెబితే ఆయన్ని మెప్పు పొందడం కోసం అటు ఐఏఎస్లు ఐపీఎస్లు సిఐడి ఆఫీసర్స్ ఇలా వాళ్ళు వీళ్ళని లేదు ఇష్టారీతన జగన్ కనుసైగా చేస్తే చాలు అందరిని ఇష్టం వచ్చినట్లుగా అక్రమంగా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం వాళ్ళని కేసులు బనాయించడం ఈ విధంగా చేసేవాళ్ళు అనమాట. సో కనికరం అంటే న్యాయమా అన్యాయమా అసలు వాళ్ళు తప్పు చేశారా తప్పు చేయలేదా వీటి గురించి ఆలోచించేవాళ్ళు కాదు. అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్ రావడం వీళ్ళు అంటే తూచా తప్పకుండా ఆ పనులు చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. అండ్ దీనికి సంబంధించి మనకి రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి సంబంధించి అందరికీ తెలిసిందే. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ కి గురి చేశారు. సో ఆయన్ని ఒకనొక కోణంలో అంటే ఆయన హత్య చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది అనమాట దీనికి సంబంధించి. సో ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తే ఒక్కొక్కరు బయటపడుతున్నారు అనమాట. ఇప్పుడు విజయపాల్ని కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ తాజాగా ఆయన్ని 5 రోజులు కస్టడీకి పోలీసులు కోరడం జరుగుతుంది. అండ్ ఇది కోర్టులో విచారణ జరగనుంది. రైట్, దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నిల్మా, నాటి సీఎం జగన్ ఆదేశాలు, ఐపీఎస్ అధికారుల ఓవర్ యాక్షన్, సిఐడి అధికారుల యాక్షన్ ఫలితంగా నాటి వైసీపీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కు గురిచేశారని స్పష్టమైంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని ఆధారాలతో సహా ఛేదించి నిందితులకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు విజయపాల్ను గత నెల 26న ప్రకాశం ఎస్పీ విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో విజయపాల్ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. రఘురామను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో సుమారు 30 మంది సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు నమోదు చేశారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్ వాస్తవమేనని నిర్ధారించారు. రఘురామను చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు వీడియో కాల్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై విచారణ అధికారులకు కొంత స్పష్టత వచ్చినప్పటికీ పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో నాటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి పక్కాగా ఇరుక్కున్నారు. రఘురామ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని అంతా సాధారణంగానే ఉన్నట్లు కోర్టుకు తప్పుడు నివేదిక పంపారు. ఆ తర్వాత హైదరాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షలో రఘురామ కాలి వేలు ఎముక విరిగిందని, అరికాలిపై కమిలిన గాయాలు ఉన్నాయని అక్కడి వైద్యులు కోర్టుకు నివేదించారు. గత 3-4 రోజులుగా ప్రకాశం ఎస్పీ కార్యాలయం కేంద్రంగా ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు సాగుతుంది. ఇప్పటికే నాడు రఘురామను పరీక్షించిన సిఎస్ ఆర్ఎంఓ సతీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజులను ఈ నెల 5న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. అయితే ఆ రోజు రఘురామను పరీక్షించిన సందర్భంగా ఆయన కేసు షీట్ లో అప్పటి ఆయన కండిషన్ పై వైద్యులు స్పష్టంగా రాసినట్లు విచారణ అధికారి గుర్తించారు. ఇప్పటి వరకు అందరూ కోర్టుకు ఇచ్చిన నివేదికపైనే దృష్టి పెట్టారు. కానీ ఎవరూ కేసు షీట్ గురించి ఆలోచించలేదు. అయితే జీజీహెచ్ లో కేసు షీట్ ఈ కేసులో కీలకం కాబోతున్నట్లు సమాచారం. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, రఘురామ టార్చర్ కి సంబంధించి కేసుకు సంబంధించి చాలా మందిని కూడా దర్యాప్తు చేశారు, చాలా మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజయపాల్ను కూడా ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు అండ్ ఇప్పుడు కస్టడీకి కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రఘురామ కేసు సంబంధించి ఆ దర్యాప్తు వేగవంతంగా సాగుతుంది. గత ప్రభుత్వంలో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసినప్పటికీ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కావచ్చు అప్పుడు ప్రభుత్వ అభివృద్ధి పదే ప్రస్తావించారు. రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు పెట్టి
ఇటువంటి చేయడం కరెక్ట్ కాదని కూడా సూచన చేశారు. అయితే తనకు వ్యతిరేకంగా లేకపోతే తన తప్పులు చూపిన వారిపై కక్ష సాధింపు ద్వారా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా త్రిపురారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. అధికారులను పంపించి అతను అన్యాయంగా అరెస్ట్ చేయడంతో పాటు ఆ థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాక్ష స్థానం పొందిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పేరు గడించారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూటమిలో వచ్చిన తర్వాత రఘురామ్ ఫిర్యాదుపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే దీనిలో కీలకంగా వ్యవహరించిన విజయపాల్ను వారు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ ఉన్న ఆధారాల ఆధారంగా అప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో విజయపాల్ను కస్టడీలో తీసుకుని విచారించారు. దీనికి సంబంధించి ఆ కోర్టులో ఇప్పుడు వాదన కూడా నడుస్తున్నాయి. పిటిషన్ ఆయన వేసిన పిటిషన్ కూడా 9వ తారీఖు వాయిదా కూడా నడుస్తుంది. అయితే థర్డ్ డిగ్రీకి సంబంధించి ఎవరెవరు అప్పుడు ఉన్నారు, ఎవరెవరు అంశాలపై ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. ఇప్పటికే అప్పుడు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ నేతృత్వంలో వ్యవహారం నడిచిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ రోజు ఇతను కొట్టే సమయంలో వీడియో చిత్రీకరించి తాడేపల్లి కాలకు చూపించారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి వాస్తవాన్ని కూడా ఇప్పటికే అధికారులు నిర్ధారించినప్పటికీ కూడా కోర్టుకి సాక్ష్యాలు ముఖ్యం కాబట్టి ఆ సాక్ష్యాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏ కోర్టుకు సంబంధించి ఏ కీలకమైన కేసుకైనా కూడా ఆ డాక్టర్ల నివేదిక చాలా కీలకం. ఎందుకంటే చాలా కేసుల్లో కూడా నివేదికలను బట్టి కూడా కేసు మిస్టరీ వీటిని పరిస్థితి కూడా మనం చూసాం. అయితే రఘురామ కృష్ణ ఒంటిపై కాలుపై తీవ్ర గాయాలున్నప్పుడు కూడా అప్పుడే గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతి ఎటువంటి గాయాలు లేవు, అంతా బాగానే ఉందంటూ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా ఇప్పుడు ఆమె కేసులో ఇరుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు అప్పుడున్న పాలకుల అధికారులు గుడ్డిగా నమ్మి ఆ తప్పుడు నివేదించిన ప్రభావతి కూడా అరెస్ట్ చేసే అవకాశం నేను కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ అప్పుడే అన్ని మిలిటరీ హాస్పిటల్ కట్టిన అక్కడ తన కోర్టు ఆదేశంతో మిలిటరీ హాస్పిటల్ వెళ్ళి అక్కడ పరీక్ష చేసుకున్న తర్వాత మొత్తం ఆ కాలు ఏలు విరగటం కావచ్చు, అలాగే కాళ్ళకు సంబంధించిన దెబ్బలు కావచ్చు, మొత్తం అప్పట్లో నివేదిక రావడం సంచలనం కలిగించింది. ఆ నివేదికను క్రోడీకరించుకుని ప్రభావితం ఇచ్చిన నివేదికను బట్టి కూడా మొత్తం విచారణ చేశారు. ఆ సమయంలో హాస్పిటల్లో ఎవరెవరు ఉన్నారు, అతను థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో ఎవరెవరు ఉన్నారు, ఆ చెప్పిన మొత్తం అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో కేషీట్ కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో పేషెంట్ ను పరిశీలించి పరీక్షించినప్పుడు వైద్యులు మారుతూ ఉంటారు, సిబ్బంది మారుతూ ఉంటారు. అక్కడ ఉండే కేషీట్ ఆధారంగానే ప్రతిరోజు వైద్యం నడుస్తూ ఉంటుంది. ఆ కేషీట్ ను కూడా పూర్తిగా స్వాధీనం చేస్తున్న అధికారులు నివేదికలు ఒక రకంగా ఉండి కేషీట్ లో మరో రకంగా ఉన్న నేపథ్యంలో మొత్తం అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాత నివేదిక ప్రభుత్వానికి కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.